Hello, welcome to Sun8. నా పేరు రోహిత్. వర్సటైల్, మల్టీ టాలెంటెడ్. ఈ వర్డ్స్కి కరెక్ట్గా సూట్ అయ్యే పర్సన్ నా ముందు ఈరోజు మన షోలో జాయిన్ అవబోతున్నారనమాట. హీఈస్ అ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, బట్ ఎంబీబీఎస్ చేశారు అండ్ సివిల్ సర్వీస్. రైట్ నౌ హీస్ లీడర్, సింగర్, ఎనీ టాలెంట్స్ ఒకే పర్సన్లో. ఇట్స్ వెరీ హార్డ్ టు బిలీవ్, బట్ వీ క్యాన్. సార్, జనరల్గా ఐ హర్డ్ మీరు ఎంబీబీఎస్ చేశారు. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ సివిల్లోకి ఎలా సార్ ఈ జర్నీ ఎలా? ఎంబీబీఎస్ అంటే మా కర్ణాటకలో చేసిన తర్వాత అప్పుడు చిన్నప్పుడు ఇన్స్పిరేషన్ డాడ్ వాజ్ ఇన్స్పిరేషన్ ఆస్కింగ్ టు గెట్ ఇంటూ సివిల్ సర్వీసెస్. సో ఆ ప్రిపరేషన్ 10th నుంచి మనకి అంటే డిగ్రీ నుంచే మనకి అది కొద్దిగా ప్రిపేర్ అయ్యాను. సో ఎంబీబీఎస్ ఉన్నప్పుడు కూడా వీ వాజ్ ట్రై టు ప్రిపేర్ ఫర్ ఇట్. అంటే వర్సటైల్ ఆ జాబ్ అన్నట్టు ఇప్పుడు వర్సటైల్ ఉన్నా కదా, ఇట్స్ అ బిగ్ వర్క్ జాబ్ ఈజ్ వెరీ బిగ్ ఇన్ బిగ్ అండ్ సివిల్ సర్వీసెస్. సో ఐ థాట్ సోషల్ సర్వీస్కి అది వీళ్ళు బెటర్ సర్వీసెస్ కూడా. దాని ఇండివిజువల్ యాస్పిరేషన్ అంటే దానికి ఒక స్టేచర్ ఉంటుంది, దానికి ఒక డిగ్నిటీ, దాన్ని ఆపర్చునిటీ టు డూ మెనీ థింగ్స్ అని. సో న్యాచురల్లీ ఎంబీబీఎస్ తర్వాత సివిల్స్కి రాస్తాను. సో ఐ క్వాలిఫైడ్ ఇట్ అండ్ సివిల్స్ 3 attempts ఇచ్చాను. 3 attempts కూడా క్వాలిఫై అయ్యాను. సెంట్రల్ సర్వీస్ చేసి తర్వాత గ్రూప్ 1 రాశాను. గ్రూప్ 1 ఏపీలో కర్ణాటక దట్ టైం. గ్రూప్ 1 ఏపీకి వచ్చి గ్రూప్ 1 రాస్తే ఐ హోపింగ్ టు గెట్ ఇంటూ ఐఏఎస్ ఆర్డీఓ చేస్తే వస్తుంది. ఆర్టీఓ వచ్చింది. ఆర్టీఓ తర్వాత ఇన్ ద కోర్స్ ఆఫ్ జర్నీ ఐ బికమ్ రీసెంట్లీ ప్రమోషన్ జాయింట్ కమిషనర్గా వచ్చింది. సార్, నేను విన్నాను మీరు సింగర్ కూడా అని, అండ్ ఎంతోమంది కళాకారుల్ని ప్రోత్సహిస్తారు అండ్ యూ డూ లైక్ లైవ్ కాన్సర్ట్స్ కూడా. సో యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్లో ఉంటూ మళ్ళీ మ్యూజిక్తో రిలేషన్స్ ఎలా సార్? రోహిత్, యాక్చువల్లీ ఏంటంటే దిస్ కాన్సెప్ట్ ఈవెన్ ఐ థింక్ అందరూ మా డిపార్ట్మెంట్ వరకు తెలుస్తుంది. ఇట్ ఇస్ 2-3 years నుంచి. ఎందుకంటే దీని ముందు మనం అసలు వీఆర్ నాట్ ఇంటూ బికాస్ వెరీ బిజీ పీపుల్, పెద్ద డిస్ట్రిక్ట్స్ చేసాం. సో నాట్ సో ఈజీ. బట్ ఈ మ్యూజిక్ అన్న కాన్సెప్ట్ ఏంటంటే ఇట్స్ నాట్ ఇండివిజువల్, ఇట్స్ యూనివర్సల్. అప్పుడు చూడండి, ఒక ఎవ్రీబడి లవ్స్ మ్యూజిక్. ఒక క్యాసెట్ రిలీజ్ అంటే కోట్ల మంది చూస్తారు. సో మ్యూజిక్ ఈజ్ నాట్ ఇండివిజువల్ పర్సన్, ఇట్ ఈస్ ఫర్ మల్టీ, ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ఇట్. అది చిన్నప్పటి నుంచి వీ హ్యాడ్ లిస్నింగ్ ఎన్వైర్న్మెంట్. వీఆర్ నాట్ సింగర్స్, వీఆర్ లిస్నింగ్ ఎన్వైర్న్మెంట్. మా పేరెంట్స్ బాగా అలవాటు చేసి పాటలు బాగా విన్నాం చిన్నప్పటి నుంచి. దట్ ఈస్ యూ థింక్ 70s 80s ఆ టైంలో ఆ పాటలు విని, ఎస్పెషల్లీ హిందీ సాంగ్స్ మేము అక్కడ ఉన్నప్పుడు బాగా ఎక్కువ వినేవాళ్ళం. సో వినడం వల్ల ఏమైపోయిందంటే ఇట్ హెస్ గాన్ ఇన్ టు అండ్ దట్ ఐ థింక్ మై సమ్ జెనెటిక్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. గ్రాండ్ పేరెంట్స్ అండ్ సింగర్స్ అయి ఉండొచ్చు, కానీ వీఆర్ బాత్రూమ్ సింగర్స్ యాక్చువల్లీ. బట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక ఒకేషన్లో ఎక్కడో మేము పాడుతుంటే సమ్ పీపుల్ లైక్ మై వాయిస్, దే ఆస్క్ మీ టు సింగ్ వన్ సాంగ్. అంటే అదే ఫంక్షన్, బర్త్డే పార్టీ పాడాం. సో దట్ వాజ్ ది స్టార్టింగ్ పాయింట్. ఏదో వైజాగ్లోనే. దెన్ దే ఆస్క్ మీ టు రెగ్యులర్గా పాడని కరోకే ట్రాక్స్ వచ్చేసాయి కదా, ట్రాక్స్ తోటి పాడమని అంటే. సో ఇన్ దట్ వే ఐ బికేమ్, అంటే చాలామందికి ఇష్టపడిపోయారు. అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ మై పార్ట్ దాంట్లో ఏంటంటే సమ్ క్లాసిక్ సాంగ్ సెలెక్షన్స్ నాకు బాగుంటాయి. దట్ ఈస్ వాట్ పీపుల్ యూస్ టు సే. ఆ సాంగ్ సెలెక్షన్స్ అందరికి నచ్చేసింది. సో నో వైజాగ్లో కూడా చాలామంది నా దగ్గర ఎందుకు వస్తారు, సాంగ్ సెలెక్షన్స్, ఈ సాంగ్స్ పాడు, ఏది పాడితే బాగుంటుంది. ఇంకొకటి ఉన్నది నా ప్లస్ పాయింట్, వాయిస్కి సెలెక్షన్ ఒకటి ఉంటుంది. ఐ సెలెక్ట్ ది బెస్ట్ వాయిస్ ఫర్ ఎవరి వాయిస్ ఎవరు సూట్ అవుతుంది అనేసి. అది చిన్నప్పటి నుంచి సిస్టర్స్, బ్రదర్స్, మనం అంటే మా ఫ్యామిలీలో అది కాన్సెప్ట్ ఉండే. దానివల్ల ఇట్ బికేమ్ లైక్ దట్. సో ఐఎమ్ నాట్ అంటే షోస్ కండక్ట్ చేస్తారు ఇక్కడ. సో దాంట్లో నన్ను పార్టిసిపేట్ చేయడం, అలా చేయడం. సో కాన్సెప్ట్ మాత్రం నాదు. అందుకని మీరు చూస్తే కాన్సెప్ట్ సుందర్ వడ్డీ అని ఉంటుంది. డాక్టర్ సుందర్ సాంగ్స్ అని విన్నాను సార్. అది అప్పుడు ఏం చేస్తామంటే డాక్టర్ సుందర్ సాంగ్ ఇవన్నీ చేసిన తర్వాత వీ షుడ్ హ్యావ్ ప్లాట్ఫామ్ టు షో ఆల్ ది సాంగ్. సో చాలామంది ఏం చేసుకున్నామంటే లైవ్ షోస్ పెట్టినప్పటికీ పీపుల్ కమ్, బట్ నాట్ టు దట్ ఎక్స్టెంట్ మీ ఎక్స్పెక్టేషన్. బట్ నౌ యూట్యూబ్ ఈస్ దేర్, ఫేస్బుక్ ఈస్ దేర్. సో దోస్ సాంగ్స్ ఇఫ్ యూ పుట్ ఆన్ యూట్యూబ్, సో ఇఫ్ యూ సీ వన్ సాంగ్ ఐ రిమెంబర్, సత్యశ్రీ ఒక అమ్మాయికి తెలుగు, షీ డజంట్ నో హిందీ, తెలుగు అమ్మాయికి తెలుగు హిందీ నేర్పించి బోత్ ఆఫ్ అస్ ఇక్కడ కోవిడ్ టైంలో, ఐ థింక్ కోవిడ్ టైంలో కరోకే ఇంట్లోనే కరోకే ట్రాక్ పాడి వీ పుష్ట్ ఇట్ ఇన్ యూట్యూబ్. 1 million దాటేసింది. సూపర్ సార్. చాందినీ రాత్ మే ఆ సాంగ్ అనమాట. సో షీ ఆల్సో సాంగ్ వెల్, బట్ యాక్చువల్లీ షీ సాంగ్ బెటర్ దెన్ మీ. ఆవిడ అప్రిషియేషన్ ఎక్కువ ఉంది నాది. బట్ బోత్ ఆఫ్ అస్ అలాంటి 1 million వ్యూస్కి వెళ్ళిపోయినప్పటికీ న్యాచురల్లీ కదా అనిపిస్తుంది. ఈ అందరికీ అమ్మాయి యంగ్స్టర్స్ ఆల్ స్టార్టెడ్ సుందర్ సార్ తోటి వెళ్తే, పాటలకి వెళ్తే ఆయన మంచి నేర్పిస్తాడు, 1 million వ్యూస్కి వెళ్ళిపోతాయి నా ఉద్దేశంతో. దిస్ ఇస్ అ జర్నీ, ఇట్స్ కంటిన్యూయింగ్, ఇట్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. పీపుల్ కమ్, షోస్ చేస్తుంటే సాంగ్ సెలెక్షన్స్ అడుగుతారు, వీ కండక్ట్. సో ఎవ్రీబడి అంటే మంచి సెలెక్షన్ ఆఫ్ టాలెంట్. అది జనరల్గా పోలీస్ అంటేనే, పోలీస్ని చూస్తేనే సార్ కొంచెం భయం వేస్తుంది.
సో అండ్ యు ఆర్ ఇన్ టు మ్యూజిక్ అని అంటే లైక్ మిమ్మల్ని చూస్తేనే వెరీ ఫ్రెండ్లీ పర్సన్ అన్నది ఒక ఫీల్ వస్తుంది అనమాట. సార్ పోలీస్ బీయింగ్ ఫ్రెండ్లీ అన్నది ఎంత ఇంపార్టెంట్ సార్? ఇట్స్ రాంగ్ కన్సెప్షన్. మీరు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు, అరే దే ఆర్ ఆల్ సి సివిల్ సర్వీసెస్ రాసి వస్తారు, ఈవెన్ లోకల్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఆల్ సి వెన్ దే డూ పర్ఫార్మ్ ద జాబ్ దే హ్యావ్ టు హ్యావ్ దట్ that enforcing attitude లేకపోతే they will not people will not obey the orders. Yes, that is the attitude. But overall as individual human being, he could be an extraordinary painter, singer, family man. He is a very good person. I know so many of my senior DIGs, IGs నేను సెంట్రల్ సర్వీస్లో ఉన్నప్పుడు ఎక్స్ట్రాడినరీ, చాలా బాగా వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ ఉండేవాడు చాలా మటుకి. సో వీ కెనాట్ టేక్ దట్. సో జాబ్కి, పర్సనల్ లైఫ్కి, కల్చరల్ యాక్టివిటీస్కి అది ఇట్ ఈస్ నాట్ లింక్డ్. సో దట్ ఈస్ వాట్ ఐ మీన్. మనం పర్సెప్షన్ అండ్ పోలీస్ అంటే చేయకూడదు అని అది ఐ డోంట్ ఈవెన్ సమ్ బ్యూటిఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు ఇక్కడ మన వైజాగ్, ఇక్కడ విజయనగరం సైడ్, అంత మంచి సింగర్స్ వాళ్ళు. సో దట్ వాస్ దట్. పోలీస్ అంటే ఎందుకు సార్ భయపడతారు? See, there's a law enforcing agency. See, naturally. See, when you have see, who is afraid? I am not afraid. Who is afraid? The person who who violates the laws. తప్పు చేస్తాడు, హెల్మెట్ వేసుకోమంటాం. సో హెల్మెట్ ఒక రూల్ ఉంది, వేసుకోలేకపోతే డ్రైవ్ చేస్తానికి భయంతో ఉంటుంది, ఎక్కడ పోలీసులు కనిపిస్తారని భయం ఉంటుంది. సో యూ ఎన్ఫోర్స్ ఇట్. సో హూ వైలేట్స్ ద లాస్ వాటి భయం ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ ఐమ్ టాకింగ్ అబౌట్, సో థెఫ్ట్ అవని, రాబరీ అవని, సమ్ మిస్యూస్ యాక్టివిటీస్ అవని. సో న్యాచురల్లీ దేర్ ఇస్ వన్ ఏజెన్సీ విచ్ ఇస్ వాచ్ డాగ్. చూస్తుంది, పట్టుకుంటుంది, లాన్ తీసుకెళ్తారు, పనిష్ చేస్తారు అనే కాన్సెప్ట్ ఉంది. కాబట్టి దిస్ పోలీసింగ్ కాన్సెప్ట్ ఇస్ నాట్ నౌ, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి సంబడి ఇస్ దేర్ టు మానిటర్ ఇట్. అది ఉంది సార్. రీసెంట్గానే సార్ కాదు, గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో వాహన మిత్ర అని ఒక కాన్సెప్ట్ని లాంచ్ చేయడం జరిగింది సార్. దాని గురించి వివరిస్తారా సార్? ఇట్స్ వన్ ఆఫ్ ది నవరత్నాస్ కాన్సెప్ట్స్ మన ఆనరబుల్ సీఎం గారిది. ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్. అంటే actually he had been during his padayatra, he had experience talking to a lot of auto persons and all, motor field now. So there they express so many things, like they having difficult times in and వాళ్ళు చేసుకున్న పనుల ఇన్సూరెన్స్ ఉన్నాయి, ఎన్ని ఫిట్నెస్. సో when he came, one of the schemes అది, సో 10,000 rupees per ఇయర్లో వస్తారు ఒకసారి. దట్ ఈస్ బేసికల్లీ వెహికల్ ఫిట్నెస్, రిపేర్స్ ఏమైనా ఉంటే ఇన్సూరెన్స్ తీసుకోమనేసి ఆ కాన్సెప్ట్కి. సో ఓన్లీ ఆ సర్టన్ క్లాస్ ఆఫ్ వెహికల్స్, నాట్ ఆల్. అంత మళ్ళీ దాని క్రైటీరియా ఉంటుంది. దే షుడ్ బి వైట్ కార్డ్, కొన్ని క్రైటీరియా 6 అందరు, బికాజ్ ఎవ్రీ టామ్ డిక్ అండ్ రిచ్ పర్సన్ ఓన్లీ ఆ వైట్ కార్డ్ హోల్డర్ 6-7 క్రైటీరియాస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళకి విల్ సెలెక్ట్. సో యావరేజ్ 20-30,000 పర్ డిస్ట్రిక్ట్ ఉంటారు వాళ్ళు. ఐ వాజ్ డూయింగ్ ఇట్ 15-20,000 పర్ డిస్ట్రిక్ట్ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఇస్తాం అన్నమాట. థ్యాంక్స్ సార్. ఒక స్టేట్లో రిజిస్టర్ అయిన వెహికల్ ఇంకొక స్టేట్లో ఎన్ని సంవత్సరాలు వాడచ్చు సార్? ఒక స్టేట్లోనో ఇంకొక స్టేట్లో వాడుకోవచ్చు, దాంట్లో ఏం లేదు. బట్ ద పాయింట్ ఈజ్ అక్కడ ఒక ఈచ్ స్టేట్ హ్యాస్ ఓన్ మోటార్ వెహికల్ యాక్ట్ చట్టం ఉంటుంది, రూల్స్ దే హ్యావ్ దేర్ రూల్స్. యాక్ట్ ఈస్ బై సెంట్రల్ గవర్నమెంట్, రూల్స్ ఆర్ బై స్టేట్ గవర్నమెంట్. దే హ్యావ్ ద రూల్స్. దాంట్లో ఏంటంటే ఎనీ ఇన్ ద స్టేట్ కమింగ్ ఫ్రమ్ రిజిస్టర్డ్ దే హ్యావ్ టు పే ద ట్యాక్స్ అనమాట. సో దాని డబుల్ ట్యాక్సేషన్ అవుతుంది. సో అక్కడ వెళ్ళి అది కట్టేసుకుని వాడుకోవచ్చు, దాంట్లో నో ఇష్యూ అట్ ఆల్. సో జనరల్గా సార్ ఒక వెహికల్ మనం కొనేటప్పుడు లైక్ ట్యాక్స్ అప్పుడప్పుడు మనం పే చేయం సార్, పే చేయడం జరగదన్నమాట సమ్ రీజన్స్ వల్ల. అది చాలా సంవత్సరాలు పే చేయకపోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది సార్? అరే బాప్రే, దట్ ఈస్ అ వెరీ బిగ్ క్వశ్చన్ యూ ఆస్క్డ్. ఐ థింక్ దిస్ షుడ్ గో టు ద పబ్లిక్ ఆల్సో. ఎస్పెషల్ అవర్ 50% పెనాల్టీ పడుతుంది ఫస్ట్ క్వార్టర్. ఒక క్వార్టర్ కట్టాలి జనరల్, కట్టలేదని మనకి ఇట్ గోస్ టు 100%, నెక్స్ట్ ఇట్ గోస్ టు 200%. సో అలా చాలామందికి దట్ ఇస్ కాల్డ్ నాన్ పేమెంట్ అంటాం దాన్ని తెలుగులో. మన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం నాన్ పేమెంట్. దోస్ వెహికల్స్ ఇట్ గోస్ ఇన్ కట్టవలసిందే 2,000 రూపీస్ 3,000 అనుకోండి, ఇట్ గోస్ సమ్వేర్ ఇన్ టు 20,000. అలాగా దర్ ఆర్ వెహికల్స్ విచ్ అకౌంట్ టు lakhs of rupees. సో దట్ ఈస్ ది పెండెన్సీ విచ్ లైజ్ విత్ ది గవర్నమెంట్, విత్ ద అమౌంట్ విచ్ హెస్ టు వీ కలెక్ట్ ఇట్. అంటే యాజ్ ఇన్స్పెక్టర్స్ వెళ్ళి మా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ వెళ్ళిపోయి కేసులు రాస్తారు. కేసులు రాస్తుంటే దొరుకుతాయి అలాంటి ట్యాక్సెస్ కట్టకుండా. అది రాస్తే పెనాల్టీతో వచ్చేస్తుంది. నోడే సాఫ్ట్వేర్ ఈజ్ అప్డేటెడ్ కాబట్టి సాఫ్ట్వేర్ ఎంత అమౌంట్ ఉంటుందో అది వచ్చేస్తుంది. అది కాకుండా వీ హ్యావ్ వన్ మోర్ ఆస్పెక్ట్, వీ టాక్ టు దెమ్. అంటే వీ సెండ్ మెసేజెస్, వీ సెండ్ లెటర్స్ సేయింగ్ దట్ మీరు కట్టాలి, వచ్చి కట్టుకోండి అనేసి. సో దట్ ఈస్ హౌ వీ డూ. బికాజ్ వన్ రీజన్ ఈజ్ దే ఆర్ 2 types of people. వన్ ఈజ్ ఇగ్నోరెన్స్ తోటి చేస్తారు, రెండోది ఏంటంటే ఇంటెన్షనల్ వైలేటర్స్ ఉంటారు. తప్పించుకొని ఎందుకులే తర్వాత చూద్దాం అంటారు. ఒక్కొక్క తెలియకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్ రూరల్ ఏరియాస్లో తెలియదు సార్, మాకు తెలియదు ఆ ప్రొసీజర్స్ అనేసి కొంతమంది. సో వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళని కట్టించుకోమని చెప్పడం, దట్ ఈస్ అవర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జాబ్స్. సార్ ఎలాంటి వెహికల్స్కి పర్మిట్స్ అవసరం సార్?
See, any transport vehicles ki permit లేకుండా ఉండదు. Transport, there are two types of categories, non-transport, transport. Transport vehicles అంటే అది మీరు yellow plate అంటాం. Yes, sir. The yellow plate ఉన్న that then permit compulsory must. Whether it is motor చిన్న motor cab, maxi cab అంటే permits కావాలి. సార్ ఏ టైంలోనా ఇప్పుడు పెద్ద వెహికల్స్కి సిటీలోన పర్మిషన్స్ ఉంటాయి, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు పెద్ద వెహికల్కి సిటీలో పర్మిషన్స్ ఉంటాయి? That is again depending on the city police commissioner. It doesn't come under us. Okay, sir. Because it is related to municipalities and commissionerate and corporations కాబట్టి based on the roads they will give. అంటే ఈవినింగ్ అవర్స్ పెట్టాలా, ఈవినింగ్ అవర్స్ వాట్ టైం మార్నింగ్, జనరల్ నైట్ టైమ్స్ ఉంటాయి. నేను చూసాను మార్నింగ్ ఈవినింగ్ అవర్స్ ఐ థింక్ 7-8 తర్వాత స్టార్ట్ అయ్యి గోస్ టు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు. అంతవరకు హై వెహికల్స్ ఆర్ పర్మిటెడ్ సార్. లేకపోతే దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ కంజెషన్ కదా, దట్స్ ద మెయిన్ రీజన్. సార్ సార్ నేను ఒకటి చూస్తూ ఉంటాను సార్, కి పెద్ద పెద్ద వెహికల్స్ని సైడ్ ఆపేసి పోలీసులు ఏదో చెప్తూ ఉంటారు సార్. సో వాట్ ఈస్ ద కన్వర్సేషన్ సార్ బిట్వీన్ దెమ్ అండ్ పోలీస్? జనరల్గా క్యూరియాసిటీ. See, there are two things. Actually, if he is not supposed to come during that time, he is coming there. Okay. First thing. Second time, there is some information that some certain vehicles are carrying something, some goods, please check it up and say, adoktu ఉంటుంది. Third, out of curiosity, the policemen, like our people, they would like to know this fellow, this person. అంటే ఎలా ఉంటుందంటే వాడు చాలా హైట్గా ఉంటుంది వెహికల్, సో ఆ కేసు రాయొచ్చా, లేకపోతే హారిజాంటలీ ఇట్ ఇస్ మోర్, యూ కెన్ రైట్ ఎ కేస్, ఆర్ ఈజ్ హ్యావింగ్ ఓవర్లోడ్. బికాస్ చిన్న కార్లో ఏం దొరుకుతుంది, ఏం దొరుకుతుంది, ఇదన్నీ సంథింగ్ ఇస్ క్యారింగ్, సో ఓవర్లోడ్ ఉందనుకో, సో ఓవర్లోడ్ దగ్గర ఇస్ వీ కెన్ గో అండ్ ఫైన్ హిమ్ అనమాట. అందుకని కేసులు రాయొచ్చు అనే ఉద్దేశంతో సచ్ వెహికల్స్ ఆర్ జనరల్లీ మీకు కనిపించిన రోడ్ మీద అలాగే అండ్ పోలీస్, our inspectors and traffic people, police also, they always target the bigger vehicles, not the smaller vehicles, because దానికి they are transport vehicles, they are maybe violating some things అనేసి కేసులు రాయడానికి అనుకూలం. సార్ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు సిటిజన్స్ ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి సార్? ఆ సివిక్ సెన్స్ అనే వర్డ్ ఉంటుంది, అది వెరీ ఇంపార్టెంట్, అది ఎవరికైనా ఉండాలి. ఇప్పుడు మేము అన్ని ఎన్ఫోర్స్మెంట్ చేస్తే కూడా మనకు హ్యూమన్ టచ్ వచ్చేస్తుంది. ఒకటికి 5,000 ఫైన్, 10,000 ఫైన్ అంటే నోబడీ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ. వీ డోంట్ ఈవెన్ ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా దే ఓన్లీ వాంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అది పోలీసింగ్ ఎలా ఉంటుందంటే అది హ్యూమన్ టచ్ తోటి చేస్తారు వాళ్ళు. ఇలా చూసారా సార్ ఎవరైతే వెరీ ఇర్రెస్పాన్సిబుల్గా? నేను చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఐ విల్ టెల్ యూ మై బేసిక్ ఎగ్జాంపుల్. మేము లా ఎన్ఫోర్సింగ్ కాబట్టి మేము చెప్తాం చేయండి అని. చిన్న ఎగ్జాంపుల్, మేజర్ ప్రాబ్లమ్ వాట్ వీ ఫేస్ చేసి మేజర్ యాక్సిడెంట్స్లో కూడా ఫేస్ చేస్తుంటే ఓవర్లోడింగ్ ఆఫ్ ప్యాసింజర్స్ అని ఒకటి ఉంటుంది. ఆటోస్లో లేకపోతే మన మ్యాక్సీ క్యాబ్, టాటా మ్యాజిక్స్ లాంటి దాంట్లో ఓవర్లోడ్ చేసేసి 20 మంది, సర్ప్రైజింగ్ 20-25 మెంబర్స్ కూడా ఉంటారు ఒక్కొక్కసారి ఆటోలో. సో అది చూసారు మీరు, వైరల్ కూడా ఉంటాయి చాలామంది, ఒక మనిషి తీసుకొని దండం పెడుతున్నారు. దట్ ఈస్ వెరీ భయంకరంగా ఉంటుంది. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ లైక్ దిస్ వెన్ ఐ వాజ్ ఇనిషియల్ పోస్టింగ్ వాజ్ ఇన్ సిద్దిపేట, అంటే ఆనరబుల్ కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీ, సీఎం గారి కాన్స్టిట్యున్సీ. వెన్ ఐ వాజ్ పోస్టెడ్ దేర్, so that highway was in front of that office అనమాట. సో వీ వేర్ ఇన్ఫ్యాక్ట్ అవర్ సో మెనీ పీపుల్, మన సీనియర్ ఆఫీసర్స్ కూడా చూడండి బాబు చెక్ చేయండి ఓవర్లోడ్స్ ఎక్కువైపోతున్నారు ప్యాసింజర్స్ అంటే. దెన్ ఐ హ్యాపెన్ టు సీ దట్. దెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఆఫీస్ ఓన్లీ వన్ ఆటో ఫెలో ఇస్ టేకింగ్ 25 people అండ్ గోయింగ్ ఇన్ దిస్ ఆటో. 20-22 ఉంటారు దాంట్లో. ఎక్కడ కూర్చున్న లేడీస్ అంతా లేడీసే, బేసికల్లీ ఫార్మ్ లేబర్స్ వాళ్ళు. బట్ ఐ టోల్డ్ మై ఇన్స్పెక్టర్, బాబు ఆపండి, అది మనం రాంగ్ సిగ్నల్ యూఆర్ సెండింగ్, దట్ నా ఫ్రంట్ ఆఫ్ అన్ ఆర్టీ ఆఫీస్ ఇస్ హ్యాంగ్ దట్ గట్స్ టు గో దేర్. So I personally went to the spot and I stopped at auto fellow. It was అంటే ఆటో వెళ్ళట్లేదు, అంత స్లోగా వెళ్తుంది. అది స్టాప్ చేసేసి లాన్ పెట్టి సీజ్ చేయమంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం నేనేమనుకోనంటే ఇట్స్ అ గుడ్ థింగ్ వీఆర్ టీచింగ్ అన్నప్పటికీ వాడు ఆటో ఏం చేశాడంటే కూర్చుని పోయాడు, ఇట్ ఈస్ నాట్ కమింగ్. ఇన్స్పెక్టర్స్ కూడా కేసు రాయండి అన్నప్పటికీ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ వాజ్ ఈ 20 people కేమ్ అండ్ టు మై ఆఫీస్ అండ్ స్టార్ట్ సిట్టింగ్ ధర్నా చేస్తున్నారు, నాకు అలౌ చేయండి, మనకు చేయాలి, మేము చేస్తాం, లేకపోతే మీరు ఏంటి మాకు పంపించండి. నేను అన్న బస్సులు ఉంటామో బస్సులో వెళ్ళండి అంటే నో, వీ వాంట్ ఆటో అని. అండ్ దే వాంట్ దిస్ టైప్ ఆఫ్ సర్వీస్. అంటే మేము ఎంత ఎన్ఫోర్స్ చేయాలన్నా ఆ లెవెల్లో వాళ్ళకి లేకపోతే, సివిక్ సెన్స్ వాళ్ళకి లేకపోతే పబ్లిక్లో, సో మెనీ పీపుల్ ఆళ్ళు పెట్టండి ఫ్యామిలీ. కామన్ సెన్స్ ఇక్కడ కూడా మనం బాగా చదువుకున్న పిల్లలు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా they know the risk factor is there also, they go into that అనమాట. సో ఐ ఫీల్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ కంపేర్ విత్ ఆల్ యూరోపియన్, మనం ఎప్పుడు చూస్తే యూఎస్కి వెళ్ళి వచ్చాడు, న్యూజిలాండ్కి వెళ్ళి బాబా చాలా బాగుంటుంది అక్కడ, ఇక్కడికి వెళ్తే అంత బాగుంటుంది అనుకన్నా బేసికల్ సివిక్ సెన్స్ ఉంటుంది అక్కడ. దే డోంట్ క్రాస్ ద రోడ్ అన్లెస్ ద సిగ్నల్ ఇస్ దేర్, దే డోంట్ వైలేట్ రూల్స్, దే డోంట్ ఎంత ఉండాలి అంతే. ఆ బెల్ట్ అంటే కంపల్సరీ బెల్ట్ ఉంటుంది, సీట్ బెల్ట్.
సో ఇక్కడ ఏంటంటే మనకు ఆ సీట్ బెల్ట్ వేయాలంటే ఏదో సైరన్ ఇస్తాడు లోన. Yes, sir. అది కిక్కి అది అక్కర్లేదు అక్కడ వాళ్ళు Siren ఇచ్చినా సరే వెనకాల ఆటోమేటిక్ పెట్టుకుంటాడు. బట్ దేర్ ఇట్ ఈస్ నాట్ ద సివిక్ సెన్స్ ఇస్ సో స్ట్రాంగ్ దేర్ దట్ అక్కడ ఇక్కడే ఈ ఫస్ట్ ఈజ్ వెరీ 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 మచ్ వెరీడ్ అబౌట్ ఈజ్ అంటే ఆడికి ఏమైనా యాక్సిడెంట్ అవుతుందా లేదా అనేసి దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాడు సేఫ్టీ. సార్ మోర్ ఆఫ్ జనరల్గా ఇప్పుడు ఒక చిన్న కార్పొరేట్ వరల్డ్లో మనం చూసుకున్నా సరే, లేకపోతే ఏదైనా సెక్టర్లో చూసుకుంటే జనరల్గా ఎవ్రీ 3 monthsకి ఒకసారో, మంత్కి ఒకసారో, 6 monthsకి 1 yearకి ఒకసారో వాళ్ళందరూ హ్యాపీగా వర్క్ చేయాలని, లేకపోతే బాగా వర్క్ చేయాలని మోటివేషన్ ఇస్తూ ఉంటారు సార్. సో జనరల్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ అ వెరీ టఫ్ డిపార్ట్మెంట్ టు వర్క్ సార్. సార్ మరి మీ కింద ఉన్న ఎంప్లాయీస్ ఆర్ మీతో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ని మీరు ఎలా మోటివేట్ చేస్తారు సార్ వర్క్ చేసి? ద మోటివేషన్ ఇస్ బేసికల్లీ అంటే ఎలా ఉంటుందంటే సమ్ బేసిక్ ఇష్యూస్ ఉంటాయి ఒక ఆఫీస్లో. వాట్ ఆర్ ది ఇష్యూస్ అంటే షేరింగ్ ఆఫ్ వర్క్ లోడ్. ఒకరికి వర్క్ లోడ్ ఎక్కువ ఇచ్చేసి ఒకరు తక్కువ ఇచ్చేసేసి ఒకరే పని చేస్తున్నారు ఒకరు పని చేయట్లేదు అనేసి అక్కడే గ్రూపిజం స్టార్ట్ అయిపోయి దాని దే సమ్ లీడర్స్ లోకల్ లీడర్స్ తయారు చేసి ఇట్ వర్క్స్ ఇన్ ఎవ్రీవేర్. దిస్ కాన్సెప్ట్ ఈజ్ నాట్ ఇన్ ఓన్లీ ఇన్ అవర్ డిపార్ట్మెంట్, ఎవ్రీవేర్. దిస్ ఇస్ అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అట్లా మీకు ఐడియా వస్తే హౌ టు గో అబౌట్ అని ఉంటుంది. ఒక ఆఫీస్ అన్నప్పటికీ దీస్ ఆర్ ఇష్యూస్ అండ్ వీఆర్ ఫేసింగ్ హ్యూమన్ బీయింగ్స్. దే ఆర్ నాట్ రోబోట్స్ ఆర్ మెషిన్స్. సో వాళ్ళకు ఫీలింగ్స్ ఉంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆఫీసర్స్ షుడ్ బి వెరీ కైండ్ ఇనఫ్ టు కన్సిడర్ ద లీవ్స్. వాళ్ళు ఇప్పుడు లీవ్స్ అడుగుతుంటారు. ఎందుకు అడుగుతారు లీవ్? వర్క్ ఉంటుంది, వాళ్ళకి ఏదో పని ఉంటుంది. ఇండియాలో సోషల్ అప్లికేషన్స్ ఎక్కువ. ఎవరో సోషల్ ఫంక్షన్స్ ఎన్ని ఉంటాయి, ఇన్ని స్టార్టింగ్ ఫ్రమ్ బర్త్డే నుంచి పైన. సో దే హ్యావ్ టు అటెండ్ అవ్వలేదంటే దే విల్ బి హర్ట్. సో అలాగే మనం ఒక కన్సిడరేషన్ క్యాజువల్ లీవ్ ఇవ్వడం అనేది అది. బట్ దట్ ఆల్సో హ్యాస్ టు బీ అంటే దానికి చెక్ చేసుకుంటూ ఫ్లెక్సిబుల్గా ఉంటూ వీ హ్యావ్ టు గివ్ దట్. అది వీ షుడ్ మేక్ దమ్ కంఫర్టబుల్. అది ఒక తిరుపతికి వెళ్తుంది. ఆయనేమో వన్ ఇన్సిడెంట్. వన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అనంతపూర్. సీఎం విజిట్ వస్తుంటే I kept all the staff alert. ఇంక మనకి చేయాలన్నప్పటికీ దెన్ వన్ హోమ్ గార్డ్ he came to me said, sir, I'm going to తిరుపతి. అంటే ఎలా తిరుపతికి వెళ్తావా, ఇక్కడ సీఎం ఇస్ కమింగ్, యూ డోంట్ హ్యావ్ మ్యాన్ పవర్, మేమంతా సెట్ చేస్తున్నాం ఇది అని చెప్తుంటే దెన్ నో ఛాన్స్ యూ అంటే మా సీనియర్ ఇన్స్పెక్టర్ ఎందుకంటే హౌ నో యూ డోంట్ గ్రాంట్ హిమ్ లీవ్ అన్నాడు. సో తర్వాత నాకు ఏమైందంటే కూర్చున్నప్పటికీ ఏంటి పరిస్థితి అంటే, సార్ ట్రైన్లో వెళ్తున్నాను అనేసి. ఎవరెవరు వెళ్తున్నారు అంటే ఫ్యామిలీ. సో ఐ టోల్డ్ హిమ్ నో ఐ నాట్ గివ్ అనేసి. ఐ వాజ్ అరగెంట్, కొద్దిగా అరగెంట్ ఫీల్ అయిపోయి. అంటే నాట్ అరగెంట్ మీద టెన్షన్, మనకి సీఎం గారు వస్తున్నారు అనేసి. దాన్ని వెన్ ఈ వెంట అవే దెన్ ఐ సాట్ అండ్ థాట్ అనమాట. ఇప్పుడు ఆడు ఏం చేశాడు, టికెట్ క్యాన్సిల్ చేయాలి, ఆ ఫ్యామిలీ సూట్ కేసు అద్దెసుకుంది, పిల్లలంతా రెడీ అయిపోయారు. సో దట్ ఇంపాక్ట్ టుమారో దే గురించి దర్శనంకి ప్లాన్ చేసుకున్నారు. సో దట్ ఈస్ రిడిక్యులస్ అనిపించి మళ్ళీ ఐ కాల్డ్ హిమ్ బ్యాక్. సెడ్ నువ్వు వెళ్ళు కానీ డోంట్ డూ దిస్, ఇలా టైం పెట్టుకోకూడదు, దిస్ నథింగ్, బట్ ఐమ్ గివింగ్ యూ బికాస్ ఆఫ్ యూ థింకింగ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, సో యూ గో అనేసి వాడికి లీవ్ ఇచ్చాను. సో దెన్ దట్ గై ఈజ్ మోటివేటెడ్, సార్ నాకు అందరు టైట్గా ఉంటే కూడా నేను ఇచ్చాను అనేసి. సో హీ ఫీల్స్ వెరీ హ్యాపీ నెక్స్ట్ టైం. అలాగా సిమిలర్లీ ఇక్కడ కూడా మన ఆఫీసెస్లో దట్ ఈస్ ఓన్లీ ఈజ్ వన్ కాన్సెప్ట్. అలా కాకుండా వర్క్ ఎలాగన్నప్పటికీ యూ షుడ్ హ్యావ్ దట్ ప్రెషర్ ఆన్ దెమ్. ఆ మినిమం ప్రెషర్ థ్రెషోల్డ్ అంటాం మనం. అది ఎవరికైనా స్టాఫ్కి ఇలా పోతే దెన్ రిజల్ట్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కంఫర్ట్ జోన్లో పెట్టేసాం అనుకోండి, అవును, వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రెషర్ జోన్లోకి పెడితే దే విల్ బి వర్కింగ్ హార్డ్. రిపోర్ట్స్ ఉంటాయి, రిటర్న్స్ ఉంటాయి, మనకు డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. దోస్ ఆర్ ఆల్ వీ షుడ్ బి క్వశ్చనింగ్ దెమ్, వై యూఆర్ నాట్ డూయింగ్ దిస్. నాది హిస్టరీ టచ్ వుడ్ till now my service I have not given one memo to one my staff. It has been done only through my talk only. Fire chesastanu, kopadtanu, chirak padtanu, that is there. But at the same time I see that they are not hurt. Timely వాళ్ళకి అన్నీ చేసుకుంటా we give what all the requirements వాళ్ళు కావాలన్నప్పటికీ they are human beings, they have families. So మరి being an officer does not mean that I am a very something నాకున్న I have some అంటే I should be above them and all. No, it's not like that. Sir, I heard that మీకున్న ఇద్దరు అబ్బాయిలు ఉన్న ఒక అబ్బాయి వెరీ రెనౌండ్ తబ్లా ప్లేయర్ అని. సో మ్యూజిక్ అన్నది లైక్ మీకు ఇష్టమని పిల్లల మీద ఎన్ఫోర్స్ చేశారా, లేకపోతే వాళ్ళకి బాగా ఇష్టమని సార్ ఇది? లేదు, యాక్చువల్లీ ఏంటంటే మ్యూజిక్ ఇంట్లోనే ఉన్నది, నేను చెప్పాను కదా, ఐ వాస్ టెలింగ్ యూ నో దిస్ ద మ్యూజిక్ ఇస్ దట్. బట్ తబ్లాస్ వన్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ అస్. ఒకసారి అంటే వీ టు కాన్సర్ట్స్ చూసాం. మా డాడీ యూస్ టు టేక్ అస్ టు షెహనాయి. ఐ రిమెంబర్ వెన్ ఐ వాజ్ స్కూల్ డేస్, కాలేజ్ డేస్, మా డాడీ యూస్ టు టేక్ టు బిస్మిల్లా ఖాన్ షెహనాయి. ఆ షెహనాయి వాయిస్తుంటే తబలా డాడీ యూస్ టు వాచ్, వీ యూస్ టు నాట్ ఏంట్రా బాబు ఇది.
సో వాట్ ఈస్ నా మ్యూజిక్ కాన్సెప్ట్స్ అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ ఇన్ఫ్లూయన్స్డ్ అస్ లైక్ యాక్చువల్లీ దెన్ బట్ తబలా అక్కడ వాయిస్తుంటే అది మనకి ఇంపాక్ట్ ఉండేది. సో వెన్ హీ వాజ్ సెకండ్ స్టాండర్డ్ ఓన్లీ వీ బ్రాట్ అ తబలా అండ్ సెడ్ వీల్ స్టార్ట్. అండ్ హైదరాబాద్ ఈజ్ హ్యావింగ్ సమ్ రినౌండ్ తబలా ఆర్టిస్ట్ గురూస్. సో అక్కడ ఒకటి అటాచ్ చేశాను అనమాట. స్కూలింగ్ చేస్తున్నాడు, ఆ టైం ఈజ్ ప్రాక్టీస్ చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక 10 years 8 yearsలో ఈ బికమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. సో హీ హ్యాడ్ ఆపర్చునిటీ టు ప్లే విత్ ద బెస్ట్ ఆర్టిస్ట్. హీ ఈస్ కండక్టెడ్ నెంబర్ ఆఫ్ షోస్, ఢిల్లీ, బాంబే, బెంగళూరు, హైదరాబాద్. హీ ఈజ్ వెరీ లక్కీ. నమస్కారం గురుగారు, పద్మభూషణ్ ఎల్లా వెంకటేశ్వరరావు గారు. సో హీ వాజ్ సో ఇంప్రెస్డ్ విత్ హిమ్. So both of them had given a jugalbandi also. Okay. So it was ultimate. So now ఇప్పుడు అబ్బాయి has given a break now. He's gone for అంటే IIM CAT qualify. He's gone into the course. But that profession is there. He's there. This is not a freelance అంటే వెళ్ళి not for finance. It's for his hobby and for మంచి ఆర్టిస్ట్లో కాన్సర్ట్స్ చేయడానికి వెళ్తాడు అనమాట. సార్ జనరల్గా వెన్ వీఆర్ ఇన్ టు అదర్ ఫీల్డ్ కదా సార్, సో మెయిన్ స్ట్రీమ్ అంది మిస్ అవుతూ ఉంటుంది సార్ జనరల్గా. లైక్ ఇప్పుడు మనం అదర్ ఆర్ట్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు ఎడ్యుకేషన్ అనేది కొంచెం నెగ్లెక్ట్ అవుతూ ఉంటుంది సార్. సో ఎవరైతే యూనో ఆ 2 వర్క్స్ని మేనేజ్ చేయాలి అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి మీరు చెప్పేది ఏంటంటే, బికాజ్ యూ ఆర్ మేనేజింగ్ లాట్స్ ఆఫ్ వర్క్. చిన్నప్పటి నుంచి మల్టీ టాస్కింగ్ అని ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ పెట్టారు. మల్టీ టాస్కింగ్ కాన్సెప్ట్ ఇస్ నాట్ నౌ, ఇట్ ఇస్ ఫ్రమ్ బిగినింగ్. ఓకే. సో when I used to play very good cricket. I am a very good cricket player. Okay. I captained for some schools and all. అప్పుడు స్కూల్గా ఆడుతున్నాం, కాలేజెస్లో ఆడినప్పుడు మేము ఆడేవాళ్ళం క్రికెట్ స్కూల్. సో వీ ప్లే అది ఆడాం అక్కడినప్పటికీ అది టాపర్ ఇన్ స్కూల్ ఆల్సో. ఓకే. సో దానికి దీనికి సంబంధం లేదు. ఆ పక్కన సినిమాలు వెళ్ళి చూసేవాళ్ళం. వీ టు గో వాచ్ మూవీస్, పాటలు పాడడం ఇవన్నీ ఉండి. సో వీ హ్యాడ్ దట్ నేను అంటున్నాను ఏంటి, అవర్ హ్యూమన్ బ్రెయిన్ అవర్ మైండ్ వాట్ ఇట్ ఈస్ ఇట్స్ టూ హ్యూజ్. ఇప్పుడు కంప్యూటర్స్ ఆల్సో కాంట్ రీచ్ దట్ స్టాండర్డ్. దాన్ని మనం కరెక్ట్గా ఉపయోగిస్తే అది డివైడ్ దాన్ని విండోస్లో డివైడ్ చేసుకుంటే ఎనీబడి కెన్ డూ ఇట్. మనం ఏం చేస్తారంటే ఐఐటి క్వాలిఫై అవ్వాలంటే చదవాలి, ఇంకేం వద్దనేసి. సో ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ బికమ్స్ ఐఐటియన్ వితౌట్ ఎనీ అదర్ యాక్టివిటీ. హీ సిట్స్ ఇన్ టు అ ప్రొఫెషన్ వేర్ ఈజ్ ఇట్ ఆర్ ఈజ్ మాస్టర్డ్ ఇన్ హిస్ ప్రొఫెషన్ అంతే. బట్ బ్రెయిన్కి అదొక్క యాంగిల్లోనే పెట్టేశాను. బట్ యూ కెన్ హ్యావ్ సో మెనీ యాంగిల్స్ ఇన్ టు దట్ యాక్చువల్లీ. అది చాలా మటుకు చేయొచ్చు. అది చేసుకుంటూ వెళ్తే న్యాచురల్లీ యూ విల్ డెవలప్ ద స్కిల్స్. బ్రెయిన్ విల్ అడాప్ట్ ఇట్. అది చేయిద్దాం అనేసి ఒక పెయింటింగ్ చేద్దామన్నా, రైటింగ్ స్కాలర్గా రాయడం, బుక్ రాయడం. నా యూట్యూబ్ స్టార్టెడ్ సమ్ వ్లాగ్స్ అంటారా, ఏదంటారు, సో మెనీ వ్లాగ్స్ అండ్ ఆల్. సో దోస్ సో మెనీ థింగ్స్ హావ్ కమ్ లైక్ దట్. యూ కెన్ స్టార్ట్ డూయింగ్ దోస్ థింగ్స్ అట్ ద సేమ్ టైమ్. ఎడ్యుకేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దట్ దాన్ని పట్టుకుని నేను అదే చేసుకుంటూ వెళ్తాను, మిగతాది ఏం రాదంటే మనకి ఎప్పుడు ఆటలు ఆడతాం ఎప్పుడు. బట్ at a particular time when you, for example, you are competing in a sports field, for example athletics second annapudiki, in a school college lo annapudiki, literally a priority will be shifting to that game, because unless you practice well you can't excel in that. So appudu meeru koddiga chesi ikkada neglect chestaru. But that does not mean education and other activities do not go well. So multitasking is not a new concept. It is a concept which every parent should adapt to the children. Sir, generally it is out of the our league, but still I just wanted to ask, because you are a responsible father, you are in a responsible place where people are watching and people are following you. Sir, you tell me, like this generation pillalu is antu untaru ki more diverted and not focused ani. What's your opinion, sir? No, see, it is I will never say that everybody reacts to a particular situation at a particular time. ఎందుకంటే 1947లో ఎలా ఉండే సిచ్యువేషన్, 1950s, 60s, 70s when I was there, I was the person who has seen that change. For example, మన మొబైల్ ఫోన్ లేకుండా మన టెలిఫోన్ మనం ఉన్నావాళ్ళు. ఇప్పుడు పిల్లలు ನಾವು అడిగితే they don't know what is the telephone actually. సో మనం we have never seen all those things. ఆ టైంలో ఈ సడన్గా చేంజ్ చూసిన వాళ్ళు ఉన్నాం. But when we were that time, like people like us, we got adapted to it. But nowadays children, when they do not know what is in the past, like వాళ్ళకి తెలియదు ఏంటి ఇష్యూస్ అన్నప్పటికీ, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లోనే వాళ్ళు ఇప్పుడు నేను రఫీ సాంగ్స్ బాగుంటారంటే రఫీ ఎందుకు బాగుంటుంది, దానికి సిద్ధ శ్రీరామ్ ఇస్ ఫర్ హిమ్ ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సిద్ధ శ్రీరామ్ ఆర్ ఇస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సోనూ నిగమ్. సో అలాగే ఎందుకంటే వాడికి అది ఈ సిచ్యువేషన్లో వాడు అండ్ ఈజ్ కరెక్ట్ ఫర్ ద జనరేషన్. వీ షుడ్ నాట్ బ్లేమ్ హిమ్. ఇప్పుడు ఆ టైంలో ఇంటర్నెట్ లేదు, మనకి మెటీరియల్స్ లేవు, మేము పుస్తకాలు చదివాము. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, ఈవెన్ ఐఎమ్ యూజింగ్ ఇంటర్నెట్ నౌ. So the times have changed, and as per that the children also will grow. And but when you start comparing them with the past, ala kaadu anappadiki,
దెన్ ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందండి బేసికలీ దిస్ డజంట్ హ్యావ్ మచ్ ఇంపాక్ట్ ఆన్ ది వెస్ట్ వేర్ అంటే ఈ చేంజ్కి బికాస్ ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ దట్ సేమ్ అవుట్లుక్ 50s 60s ఉన్నాం 70s 80s టై సూట్ వేసుకున్నాను కల్చర్ మరి టై సూట్ కల్చర్ మనకి ఎప్పుడు లేదు సడన్ ఇప్పుడు ఈ మధ్య వచ్చాయి బ్లేజర్స్ వచ్చాయి అని వచ్చాయి అది వాళ్ళకి చిన్నప్పటి నుంచి అది అలవాటు ఇక్కడ ఏమొచ్చిందంటే మన ఇండియా వీఆర్ ట్రెడిషనల్ సొసైటీ ఆ ట్రెడిషనల్ సొసైటీలో వీళ్ళు ఎప్పుడన్నా ట్రెడిషనల్ని కొద్ది వైలేట్ చేస్తారో అవర్ పీపుల్ స్టార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పూజ సరిగా చేయడు పొద్దులకి చేయడు టెంపుల్కి రాడు సరిగా డ్రెస్ వేసుకుని బొట్టు పెట్టుకో టెంపుల్స్కి వెళ్ళట్లేదు అన్నప్పటికీ దెన్ వీ స్టార్ట్ కంపేరింగ్ చూడు నౌ డేస్ జనరేషన్ అది సో ఆ ట్రెడిషనాలిటీని ఆ రెండు కలిపిని తీసుకెళ్తే దట్స్ వై ఐ సే సంబడి ఆస్క్ మీ హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ట్రెడిషనల్లీ మోడర్న్ అంటాను నేను ఐఎమ్ ట్రెడిషనల్లీ మోడర్న్ అంటాను సో ఆ ట్రెడిషనాలిటీ షుడ్ బీ దర్ సో ఆ ట్రెడిషనాలిటీ మన పేరెంట్స్ చెప్పి వాళ్ళకి చేయిస్తూ ఈ మోడర్నిటీ కూడా చేయదు ఫర్ ఎగ్జాంపుల్ పూజ చేసిన తర్వాత వాడు బ్యూటిఫుల్గా వీడియోలు తీసిన తర్వాత యూట్యూబ్లో పెట్టుకుంటాడు సి ఐ కెన్ సీ ట్రెడిషన్ ఇస్ గోయింగ్ టు మోడర్నిటీ ఆ సేమ్ ఈవెంట్ హ్యాస్ బీన్ షోన్ ఇన్ మోడర్నిటీ అది సో ఆ అడాప్టబిలిటీ పెట్టాలి కానీ బట్ ఇట్ ఈస్ నాట్ దట్ వీ కెనాట్ చేంజ్ ద సిచ్యువేషన్ సిచ్యువేషన్ 5Gకి వస్తుందంట 5G ఆర్ కమింగ్ వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ tomorrow the communications are going to the extreme level robotics has gone artificial intelligence highest level on artificial intelligence so where is that నేను అంటున్నాను I was talking to my son in US I was thinking that tomorrow video conference with Zoom అంటున్నాను కదా I was thinking virtual conference అంటే మా అబ్బాయి ఇక్కడే కూర్చున్నట్టు కనిపిస్తాడు నాకు నేను ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం బట్ ఈజ్ నాట్ దేర్ యాక్చువల్లీ బట్ ఆ సీక్వెన్స్ విల్ కమింగ్ అది కూడా వస్తుంది సో అంత టెక్నాలజీ మారినప్పటికీ మనం బట్ యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ అవర్ ట్రెడిషన్స్ ఆల్సో దాన్ని ఎలా కాపాడుకోవాలి దాన్ని అది చూసుకోవడం మా పేరెంట్స్ దట్ పేరెంటల్ కేర్లోనే వస్తుంది అది ఈజ్ నాట్ ఐ డోంట్ బ్లేమ్ ద కిడ్స్ ఫర్ దట్ యాక్చువల్లీ సర్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 40 or 50 minutes ఐఎమ్ స్పెండింగ్ విత్ యూ అండ్ దీనికంటే ముందు నేను మిమ్మల్ని కలవడం జరిగింది చాలా షోస్లో నేను మిమ్మల్ని చూశాను లైక్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఈజ్ అ వెరీ బిగ్ డెసిగ్నేషన్ బట్ స్టిల్ వే యూ టాక్ విత్ పీపుల్ అది నన్ను బాగా ఎక్కువగా ఇంప్రెస్ చేసింది సార్ డౌన్ టు ఎర్త్ అన్నది ఎంత ఇంపార్టెంట్ సార్ ఎంత ఒదిగి ఉండమన్నది ఇస్ ఆర్ ఓల్డ్ కాన్సెప్ట్ సార్ హౌ ఇంపార్టెంట్ ఇస్ దట్ ఈస్ ది ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మనం మీరు ఎవరైనా ఫిలాసఫర్స్కి వెళ్ళిపోండి వెనకాల చూడండి మీరు ఇంత చదివిన తర్వాత కూడా మనకు ఆ ఫిలాసఫీ అర్థం అవ్వకపోతే మనకి ఇప్పుడు చూడండి స్వామి వివేకానంద చూసుకుంటాం యూ టేక్ గౌతమ్ బుద్ధది ఎవ్రీబడి యూ టేక్ అ లాట్ ఆఫ్ ఫిలాసఫర్స్ విచ్ వీఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్ స్కూల్ చిల్డ్రన్స్ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ దెమ్ అండ్ ఆల్ ఆ ఫిలాసఫీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే see the simplicity is the best even our father of the nation most simple guy who was able to take the country to such an extent so simplicity is the అంటే రియల్ లైఫ్ అనిపిస్తుంది ఎందుకంటే మనం మెటీరియలిస్టిక్ లైఫ్ ఎంతన్నా కూడా బాస్ వన్ డే వీఆర్ గోయింగ్ టు డై వన్ డే వీఆర్ గోయింగ్ టు గో నేను ఎంతెంత పెద్దోళ్ళని నాకు తెలిసిన వాళ్ళు ఐ హ్యాడ్ ఇంట్రాక్షన్స్ లాట్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ గిరీష్ కర్నాడ్ అని ఒక పేరు అని ఉంటారు So he was, I had to happen to meet him when one of my friends had introduced me. So I had to happen to, he's FTI Rhodes Scholar. అంత గ్రేట్ పర్సనాలిటీ ఆయన దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే అనిపించింది చాలా సింపుల్ కూర్చునేవాడు అలా మాట్లాడుతుంటే అనుకుని ఒక బద్దగా ఊహించుకునేవాడు ఆయన్ని అది లేదు సో సచ్ పీపుల్ వాళ్ళు మాట్లాడుతుంటే ఎక్స్ట్రాడినరీగా మెసేజెస్ వస్తూ ఉంటాయి ఇప్పుడు రీసెంట్లీ ఆఫ్టర్ సీయింగ్ మై ఇన్స్పిరేషన్ ఈజ్ సుధామూర్తి ఒకటి ఇన్ఫోసిస్ ఆఫ్టర్ సీయింగ్ ద వే షీ ఇంటలెక్చువల్ such a big business lady but still then she is influenced by the Basava you see yes, that sir, yes. Manaki we have that time that Karnataka lo we have that poems and writings of Basava that is those are so philosophical I anni our influence avutadi aa rakanga I am also basically my intro kuda we are like that we are not materialistic ga ekku alochicham my concept is today also I put a message. It's not accumulation, it's contribution, very important. It's not accumulation of anything. Wealth avani edana but enta contribute chestunnao society ki what you did that is also important. Andukani down to earth annapudiki pakkodu see haves and have nots equals andaru equal ga untaru. Some people will be destined to have more some conditions batti vaadu oka rakanga chaala peddodu ayipotaru some conditions valla some people are not able to make it. Yes sir. How does that make us different means we should differentiate between them not possible we should not do that వాడికి లేదన్నప్పటికీ అది ఆటో రిక్షా డ్రైవ్ చేస్తానంటే నాకు ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటే ఐ హ్యావ్ ద పేషెన్స్ ఆఫ్ సీయింగ్ వన్ లేడీ సెల్లింగ్ బనానాస్ ఫర్ వన్ డే ఫుల్
షీ సెల్స్ 1-2 kilos బనానాస్ ఇంత అమౌంట్ వస్తున్నాడు అంత పేషెన్స్తో కూర్చున్నట్టు అంత ఆవిడకంతా పేషెన్స్ ఎవరికైనా ఉందా? మనకు లేదు. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. అందుకే నేను చాలా మంది మిస్సెస్ కూడా అంటాను రైతు బజార్కి వెళ్ళి కొనమంటాను నేను. ఐ విల్ నాట్ కూడా మాల్స్. ఎందుకంటే పాప పొద్దున్న సాయంత్రం కూర్చుని ఉంటారు వాళ్ళు, ఫామ్ను తీసుకొస్తారు అమ్ముతారు. వీ షుడ్ ఎంకరేజ్ దట్ అని. సో వాళ్ళకి ఏదో మనం డబ్బులు వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వంట చేసుకుని అవి చేసి బతకాలనుకుంటే సో ఇట్స్ అగైన్ లెఫ్ట్ టు ఇండివిజువల్ హౌ యూ టేక్స్ అ లైఫ్. బట్ నేనేమంటానంటే వీ షుడ్ రెస్పెక్ట్ ద అదర్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాయి. నువ్వు ఉన్నావు, లేకపోతే ఆర్టిస్ట్ ఉన్నారు. నాకు ఆర్టిస్ట్ అంటే చాలా ఇంపార్టెంట్. అంటే అంత టాలెంటెడ్ ఆ గిఫ్టెడ్ ఆర్టిస్ట్కి మనం నేను జాయింట్ కమిషనర్ వన్ డెసిగ్నేషన్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జాయింట్ కమిషనర్ అని డెసిగ్నేషన్ చిన్న, దిస్ వన్ పార్ట్ ఆఫ్ ది జాబ్. బట్ యాజ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ టోటలీ డిఫరెంట్ థింగ్. మనం ఎలాగ వాల్యూస్ ఎలాగ అక్యుములేట్ చేస్తాం, అది ఎలాగ ఇస్తాం, పిల్లలకి ఇస్తాం, ఫ్రెండ్స్కి ఇస్తాం, సొసైటీకి ఇస్తాం, తెలిసిన వాళ్ళకి ఇస్తాం. దట్ ఈస్ హౌ దట్ ఈస్ అవర్ కాంట్రిబ్యూషన్ వీ హ్యావ్ డన్ టు సొసైటీ అనిపిస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ చాలా విషయాలు మాతో షేర్ చేశారు అండ్ లైఫ్ గురించి అండ్ ట్రాన్స్పోర్ట్ గురించి, ఎవ్రీథింగ్ చాలా ఇన్స్పైర్డ్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ రోహిత్, థ్యాంక్ యూ వెరీ మచ్.